తెలంగాణలో ఎన్నికల తర్వాత కొంత సామాగ్రి ఫర్నిచర్ తరలించిపోయిందని ఆరోపణలు వచ్చాయి. అటు ఏపీలోని కొన్ని బండిల్స్ కేబుళ్లు తరలిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఏపీ సచివాలయ అధికారులు అప్రమత్తమయ్యారు. రికార్డులు తరలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అమరావతి నుంచి విశాఖకు సామాగ్రి తరలిపోతున్నట్టు కథనాలు వస్తున్న నేపథ్యంలో సిఆర్డీఏ రంగంలోకి దిగింది. ఎలాంటి గోడౌన్ నుంచి నిర్మాణ సామాగ్రి తరలింపును సిఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా సామాగ్రి తరలించవద్దని స్పష్టం చేశారు. అటు జూన్ 3న సచివాలయంలోని మంత్రుల ఛాంబర్ల స్వాధీనానికి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. సచివాలయం నుంచి ఎలాంటి సామాగ్రి బయటికి తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని పేర్కొంది. మంత్రులు, పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు తరలించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. సచివాలయం నుంచి వెళ్లే వాహనాలు తనిఖీ చేయాలని ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. ఇక జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని స్పష్టం చేసింది.